పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం నాంపల్లిలోని బీజేపీ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఉన్నాం. గత కొన్ని రోజులుగా బీజేపీ పార్టీ అన్ని జిల్లాలకు జిల్లా అధ్యక్షులను నియమిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం మనం బీజేపీ గోల్కొండ జిల్లాకు సంబంధించి నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు ఉమా మహేంద్ర గారితో ఉన్నాము. చెప్పండి, ఎలా అనిపిస్తుంది మీకు పార్టీ అధ్యక్షులు ఎన్నికవ్వడం? చాలా సంతోషం. పార్టీ నన్ను నమ్మి ఈరోజు ఒక గురుతర బాధ్యతను అప్పచెప్పింది. ఈ యొక్క రాబోయే ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికల్లో అన్ని విజయ స్థానాలను కైవసం చేసుకోవడానికి కార్యకర్తలు అందరినీ పార్టీతో కలుపుకుంటూ పోయి, అదేవిధంగా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల ముందు తీసుకెళ్ళి ఉద్యమాలు చేయడం, తద్వారా పార్టీ బలోపేతానికి కృషి చేస్తాను. కాబట్టి రాబోయే రోజుల్లో కార్యకర్తలు అందరూ తమ ఒక సహాయం నన్ను అందిస్తారని ఆశిస్తూ, అదేవిధంగా పార్టీ నాయకత్వం ఏదైతే నాపై నమ్మకం ఉంచిందో ఒక రోల్ మోడల్ జిల్లాగా నేను పార్టీని, ఆర్గనైజేషన్ను అందిస్తానని నేను విశ్వసిస్తున్నాను. అంటే మీరు గోల్కొండ జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఎన్నికవ్వడం మీ పార్టీలోనే కొంతమంది వ్యక్తులకు, ముఖ్యంగా ఒక ఎమ్మెల్యేకి కూడా నచ్చలేదని వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం అంటారు? అట్లాంటిదైతే ఏం లేదు. ఎమ్మెల్యే గారు మళ్ళా రాబోయే రోజుల్లో ఏంటిది, అందరం కలిపి పోయినసారి ఎన్నికల్లో నేను ఆయనతో కలిసి ఆయన విజయానికి కృషి చేస్తున్నాను. అదేవిధంగా నా తప్పైతే ఎక్కడ కూడా లేదు. దాదాపు పార్టీలో నేను 35 సంవత్సరాల నుండి వివిధ బాధ్యతలను నిర్వర్తిస్తున్నా. ఈనాడు కూడా నేను వేరే పార్టీలో కానీ వేరే పార్టీ వ్యక్తులను కూడా కలవడం జరగలేదు. ఆ విధంగా నేనైతే అన్ని విధాల పార్టీ యొక్క బలోపేతానికే కృషి చేస్తానండి. ఓకే, మరోవైపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి అసలు బీసీఏ కాదు, అంటే బీసీ రంగు పూసుకొని బీసీలను వ్యతిరేకించే ప్రధానమంత్రిగా వ్యవహరిస్తున్నాడని వ్యాఖ్యలు చేశారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక మర్యాద లేకుండా ఈరోజు యావత్ ప్రపంచం మొత్తం విశ్వసిస్తుంది మన దేశ ప్రధానమంత్రిని. కానీ అదంతా డైవర్ట్ చేయడానికి, ఇక్కడ ఉన్న ప్రభుత్వ విఫలాలను, ఏదైతే వైఫల్యం ఉందో ప్రభుత్వం, దారి మళ్లించడానికి రేవంత్ రెడ్డి గారు ప్రతిరోజు ఏదో ఒక ఎత్తుగడ ఎత్తారు. కొన్ని రోజులేమో హైడ్రా అని చెప్పిండు. ఏవైతే పథకాలు ఉన్నాయో దాన్ని ప్రజలకు అందించకుండా పూర్తిగా విఫలమైన దాన్ని కప్పిపుచ్చడానికి ప్రతిరోజు ఏదో ఒక సెన్సేషన్ కామెంట్స్ చేసుకుంటూ ఈ విధంగా పబ్బం గడుతుంది. ఆయనకు వాళ్ళ పార్టీలనే నమ్మకం లేకుండా పోయింది. ఆయన సీట్ ఎన్ని రోజులు ఉంటుంది ఆయనకే తెలియదు. కాబట్టి ఆ సీటును కాపాడుకోవడానికి ఏదో ఒక కామెంట్స్ చేస్తూనే ఉంటారండి. గోల్కొండ జిల్లాలో పార్టీ బలోపేతంకి ఏ విధంగా కృషి చేస్తారు మీరు? నాకు బాధ్యత చెప్పినప్పటి నుండి ప్రతి ఒక్క కార్యకర్తను కలవడానికి పూర్తిగా ప్రయత్నం చేస్తున్నాను. రాబోయే రోజుల్లో పాత కార్యకర్త, కొత్త కార్యకర్తలను పార్టీకి జోడించి నేను ఈ విధంగా పార్టీని ఎదుగుదలకే ప్రయత్నం చేస్తున్నాను.